సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి హీరో అయ్యారు, మీరు ఒక సినిమా హీరో చేశారు, బట్ ఎందుకు కంటిన్యూ అవ్వలేదు సార్? అది చెప్పా కదా. అంటే మీరు బాగా స్ట్రగుల్ అయ్యి 10-15 ఉద్యోగాలు ఎక్కడో మిరియాలు కూడా దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి చాలా స్ట్రగుల్ ఉంటుంది, చాలా నిద్రలేని రాత్రులు ఉంటాయి, తిండి లేని రోజులు ఉంటాయి. ఈ మధ్య రోజుల్లో మీరు బాగా బిజీ అయిపోయారు. మల్లేశ్వర బ్రేక్ అని చెప్పాలి మీకు. కంబ్యాక్ 2 సంవత్సరాల నుంచి ఎన్నడన్నా చెప్పుకాలు అప్పు కట్టమని ఇంటి మీదకి వచ్చిండా? ఏంటి సార్ ఆ కాన్సెప్ట్? అసలు గాంధీ తాప చెట్టుతో లవ్ అని అంటున్నారు. గాంధీ సిస్టమ్స్ ఉన్నాయి కదా, అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఉన్నాయి కదా, ఎమోషనల్ జర్నీ ఉండే కదా. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కాదు ఆ అమ్మాయికి, ఇంకేదైనా ఇచ్చేయాలి. జుత్తు కూడా తీయించుకుని యాక్ట్ చేసిందంటే ఎంత కమిట్మెంట్ ఉండాలండి. అదే నేను షాక్ అయిపోయా అసలు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇక్కడ మనతో పాటు ఈ రోజున హిట్ టీవీలో గెస్ట్గా వచ్చిన ఈ పర్సన్ సినిమా ఇండస్ట్రీని దాదాపుగా 4 దశాబ్దాలుగా వరుసుకుంటూ ముందుకు ప్రయాణం చేసిన ఒక బ్రహ్మాండమైన పెర్ఫార్మింగ్ ఆర్టిస్టు ఆయన, అండ్ డైరెక్టర్ కూడా, కథా రచయిత, అండ్ తెలంగాణ జనజీవితంలో ఉండే ఎంతో సంస్కృతిని, ఆ కళారూపాలని కూడా వాటన్నిటికీ ప్రాతినిధ్యం వహించిన ఒక గొప్ప పాస్ట్, గొప్ప గతం ఉన్న మనిషి. ఇప్పుడు వర్తమానం కూడా అంతే గొప్పగా వెలుగుతున్నారు ఇప్పుడు సినిమా పరిశ్రమలో అయినా. అండ్ రాబోయే రోజుల్లో కూడా ప్రస్తుతం ఉన్న ఈ సినిమాల ద్వారా మరిన్ని గొప్ప సినిమాలు, మరిన్ని గొప్ప పాత్రలు చేయడానికని ముందుకు సాగుతున్న ఈ గెస్ట్ ఎవరో కాదు, ఆయన పేరు ఆనంద్ చక్రపాణి. మీ అందరికీ గుర్తే ఉండే ఉంటుంది, మలేషియా సినిమాతో చాలా పాపులారిటీని సాధించి అటువంటి తరహా పాత్రలు వచ్చినప్పుడు ఆయన పేరే గుర్తుంచేంత పాపులారిటీని సంపాదించుకున్న ఆనంద్ చక్రపాణి గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనకి సాధారణంగా స్వాగతం పలుకుదాం. సార్ నమస్తే, వెల్కమ్. నమస్తే. వెల్కమ్ సార్, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. అంటే మిమ్మల్ని చూస్తే ఎప్పటి అనుభవం, అసలు ఎంత డెప్త్ మీ కెరీర్లో కానీ, లేకపోతే మీ కమిట్మెంట్లో టువర్డ్స్ సినిమా, టువర్డ్స్ పెర్ఫార్మింగ్ ఆర్ట్. మీరు సినిమా డైరెక్ట్ కూడా చేశారు. అండ్ ఈ ప్రయాణం అన్నది ఒక్కసారి కనుక మీరు ఆలోచించుకుంటే, మీరు చెప్పాలి అంటే దాని గురించి ఏం చెప్తారండి? ఏం చెప్తాం, దేనికైనా సమయం రావాలని చెప్తాను. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ సమయం ఓకే, సమయం ఓకే. నేను అంటుంది మీ లవ్ టువర్డ్స్ దిస్. అంటే మీ చిన్నప్పటి నుంచి ఇటువంటి వాతావరణంలో పెరిగారా మీరు? లేదు లేదు లేదు, వాతావరణంలో పెరగలేదు, కానీ ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి ఈ ఆర్ట్స్ పట్ల, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ పట్ల ఒక ప్యాషన్ అనేది ఉండడం అనేది జరిగింది. ఓకే, బట్ సినిమాకి దగ్గరగా రావడానికి కొంచెం చాలా టైం పట్టింది కదండి. అంటే మీరు ఎప్పుడో హీరోగా యాక్ట్ చేశారు. 92 నాకు గుర్తుంది. 92 అప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లో కరెక్ట్ మీ సినిమా క్వార్టర్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా వచ్చింది, నాకు గుర్తుంది అది ఇప్పటికీ కూడా. బట్ మీరు అంత ప్యాషనేట్గా ఉన్న పర్సన్ సినిమాకి దగ్గరగా రావడానికి ఎక్కువ టైం పట్టడానికి ప్రధానమైన కారణం అంటే మీరు ఏం చెప్తారు సార్? ఇన్ జనరల్గా అంటే మనం, అంటే ఇప్పుడు ఇండస్ట్రీ తెలియకపోవడం ఒకటి, పరిచయాలు లేకపోవడం ఒకటి, అంతే కారణం, మెయిన్ కారణం అది. అంటే నార్మల్గా అప్పటి రోజుల్లో మెడ్రాస్లో ఉండేది సినిమా పరిశ్రమ. మీరు ఎప్పుడు మద్రాసు వెళ్ళి ట్రై చేద్దామని గట్రా అనుకోలేదండి? కుదరలేదు నాకు. అంటే మనకు ఉండే బాధ్యతలు అనుకోవచ్చు, దానివల్ల అంటే అంత సాహసం చేయలేకపోయాను. అంటే పరిస్థితులు అనుకూలించావు కదా, అనుకూలించలేదు. ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మనది. వాళ్ళని ఇక్కడ వదిలేసి ఇప్పుడు అక్కడికి వాళ్ళని తీసుకెళ్లే పరిస్థితి కాదు మనది. ఎవరిది కాదులేండి ఆ రోజులో సినిమా ఇండస్ట్రీ మద్రాసు వెళ్ళాలంటే. ఫైనాన్షియల్ గా బాగుంటే వెళ్ళిపోవచ్చు, అట్లా పోయిన వాళ్ళు చేత్తో పట్టుకొచ్చిన వాళ్ళే మద్రాసు. అంతే. అంటే మనకి వెళ్ళి అక్కడ ప్రయత్నించుకునే అంత వెసులుబాటు కూడా లేదు. అందుకని కొంచెం ఏదో ఇక్కడ ఇండస్ట్రీకి ఇక్కడికి వచ్చాక చిన్న పరిచయాలు పెంచుకుంటూ అట్లా అవకాశాలు తెచ్చుకోవడం జరిగింది. అంటే నార్మల్గా
తెలంగాణకి సంబంధించినంత వరకు ఆంధ్రలో సినిమా పట్ల ఉన్నంత దూకుడు ఇక్కడ కొంత తక్కువేమో కదండి. మీకు ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్కువ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇండస్ట్రీలో ఉండడం, వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి రావడానికి అవకాశం ఎక్కువ. అంటే మీకు పరిచయాలు ఉంటే వెళ్ళడం ఈజీ అవుతుంది. అవును, మనకి లేవు కదా పరిచయాలు. లేనప్పుడు మనం కొత్తగా వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటూ అట్లా తెచ్చుకోవాల్సిందే కదా. అంతే. ఇప్పుడు మా మేనమా ఉన్నాడు ఇండస్ట్రీలో, ఓ బాబాయ్ ఉన్నాడు, తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తాడు, ఈజీ అవుతుంది. అవును కదా. అవునండి, తప్పకుండా ఎవరు యాక్సెస్ దొరుకుతుంది, అతను చెప్తే వింటారు కూడా. ఎవరు లేకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు మనల్ని కదా. కరెక్ట్ కరెక్ట్. అది తేడా. దేనికైనా ఒక కేర్ ఆఫ్ అడ్రస్, ఒక విజిటింగ్ కార్డు ఉండాలి. ఉంటే ఈజీ అవుతుంది. బట్ అలా అదే మీరు చెప్పిన కారణం ఇందాక కరెక్ట్. అమ్మ నాన్నలు బాధ్యత. ఇప్పుడు చాలా మంది విజిటింగ్ కార్డు లేకుండా, దట్స్ ద మెయిన్ రీజన్. ఫస్ట్ అసలు అంటే మెయిన్ రీజన్ అదే. మీ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఏంటి సార్ అసలు? వ్యవసాయమా, వ్యాపారమా? మా ఫాదరు ఆర్ఎంపీ డాక్టర్, ఆయుర్వేదిక్ ఆర్ఎంపీ డాక్టర్. ఓకే. ఒక విలేజ్ నుంచి వచ్చినవాడు నేను. ఏ విలేజ్ అండి? అది కొండ్రపోల్ అని, మిర్యాలగూడ దగ్గరలో. సో ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే, అంతే కదా. అంతే. అసలు అంటే లోయర్ మిడిల్ క్లాస్ నుంచి ఈ సినిమా ఫీల్డ్కి రావాలనుకోవడమే పెద్ద సాహసం. అనుకోవడమే వెళ్ళడం సాధించడం వేరే విషయం, అది పక్కన పెట్టండి. అసలు అటువంటి డ్రీమ్ ఉండడం అనేది పెద్ద సాహసం కాదా. రిస్క్ కూడా. రిస్కే కాదు అసలు, అది 100% అదొక పెద్ద సాహసం. అది సాధించడం ఇంకా గొప్ప విషయమే. అదే అంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది అన్ని కథలో. చాలా స్ట్రగుల్ ఉంటుంది, చాలా నిద్రలేని రాత్రులు ఉంటాయి, తిండి లేని రోజులు ఉంటాయి. అట్లా మన మీద మనకి నమ్మకం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. అవునండి, భయంకరమైన కాన్ఫిడెన్స్ ఉండాలి. పెద్ద స్ట్రగుల్ ఇది. సో మీరు ఎప్పుడు ఆ స్ట్రగుల్ కి రెడీ కాలేకపోయారు? స్ట్రగుల్ చేశాం కాబట్టి ఇవాళ ఉన్నాం ఇక్కడ. అంటే మీరు ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీరు టుడే యూఆర్ మోర్ ఏ సార్ట్ ఆఫ్టర్ యాక్టర్ టుడే. నాకు తెలుసు మీ జర్నీ అంతా, బట్ తెలియనివే నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు మీరు మిర్యాలగూడ దగ్గర ఏదో విలేజ్ లో మీరు ఉన్నప్పుడు అక్కడ అసలు ఒక ఆర్ట్ కి సంబంధించిన వాతావరణం కానీ ఎట్లా ఉండేదండి విలేజెస్ లో? ఇప్పుడు పౌరాణికాలు, పద్య నాటకాలు, తర్వాత ఈ జనరల్ గా ఈ ఫోక్ ఆర్ట్ ఫార్మ్స్ ఇటువంటివే కదా. అవును, అవి భజనలు కావచ్చు, చిరుతల రామాయణం కావచ్చు, పగటి వేషగాళ్ళు వస్తారు అప్పుడప్పుడు. వాళ్ళ డిఫరెంట్ క్యారెక్టర్స్ రోజు అంటే వారం ఉంటారు ఒక ఊర్లో. ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యారెక్టర్ వేసుకుని వస్తారు భిక్షాటనకి. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. అసలు ఆ ఊర్లో ఓ రోజు ఈ శంకరుడి క్యారెక్టర్తో వస్తాడు. అంటే వాళ్ళు కూడా టు ఇంప్రెస్ పీపుల్ కొత్త ప్రయోగాలు చేసేవాళ్ళు. గంగాదేవి బొమ్మ ఉండేది పైన, దాంట్లో వచ్చి వాటర్ వచ్చేటట్టు చేసేవాళ్ళు. అంటే మెకానిజం వాళ్ళ లెవెల్లో. ఎక్కడో ఏదో ఉంటుంది, దాన్ని నొక్కినప్పుడు ఆ పైప్లోంచి వాటర్ వచ్చి ఆమె నోట్లోంచి బయటకు వస్తుంది. అది ఎంత అమేజింగ్ ఉంటుంది చూడడానికి. సో అట్లా ప్రతిదీ అంటే ఇన్స్పైరింగ్ ఉంటాయి ఇవి. అక్కడి నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ ఇది అంతా కూడా. అంటే మీరు నాటకాలు అక్కడ ఏదైనా పార్టిసిపేట్ చేసేవారా? నేను చిన్నప్పుడు అంటే పాటలు పాడేవాడిని. తర్వాత స్కూల్లో డ్రామాలు అవి వేసేవాడిని, ఏకపాత్రలు డ్రామాలు. ఉంది, ముందు నుంచి ఉంది అది. ఆ వాసన ముందు హాయిగా ఉంది. మొహానికి రంగేసుకోవడం అద్దంలో చూసుకొని లేకుండా అకస్మాత్తుగా వచ్చింది కాదు, ఇది చిన్నప్పటి నుంచి ఉన్నదే ఇది. అది పోతూ బలపడడం జరిగింది అన్నమాట. బలపడింది అంటే సినిమా దాకా వెళ్ళి సినిమాలు నటించాలనేది బిగినింగ్ డేసే కాదు, పోను సినిమాకి దగ్గర అవుతున్న కొద్దీ మనం మానసికంగా దగ్గర అవ్వాలి కదా. మానసికంగా ఇప్పుడు ఊర్లో ఏమిటి థియేటర్స్ ఉండవు, లేవు. ఊర్లో మిర్యాలగూడలు ఉంటాయి. మాది విలేజ్ కదా, అక్కడి నుంచి మిర్యాలగూడ రావాలి. సో మిర్యాలగూడ వచ్చి సినిమా చూడాలి. అప్పుడు ఏంటి, ఒక థియేటర్ 2 థియేటర్లు ఉంటాయి. అవి కూడా సినిమాలు ఎట్లా ఇప్పుడు ఆంధ్రలో లాగా రిలీజ్ అవ్వవు. ఫస్ట్ రిలీజ్లు ఉండవు. ఒక 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత అప్పుడు వస్తాయి అన్నమాట. ఓకే, అంతే కదా. ఏమంటే
అక్కడ వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది. మీ ఆంధ్రతో పోల్చుకుంటే అవునండి. థియేటర్ ఫస్ట్ రిలీజ్ అన్నీ ఆంధ్రాలో అవుతాయి. అవును. ఇక్కడ ఓన్లీ టౌన్స్, పెద్ద టౌన్స్లో అవుతాయి. అంటే లైక్ హైదరాబాద్, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఇటువంటి పెద్ద టౌన్స్లో అవుతాయి అన్నమాట. చిన్న టౌన్లన్నీ కూడా 3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత, మరీ పెద్ద సినిమా అయితే 6 నెలల తర్వాత అట్లా వస్తాయి అన్నమాట. అదే ప్రింట్ దొరకడమే కష్టం కష్టం కదా. 6 నెలలు. కొంచెం అటు ఇటుగా ఆడిన సినిమాలు అయితే 2 నెలలు 3 అట్లా అంతే. ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకురాలేరు. అంటే సినిమా అనే ఒక చైతన్యమే చాలా తక్కువ కదండి. ఆల్మోస్ట్ 0 లెవెల్లో ఉండేదేమో. 0 అంటే ఇప్పుడు చెప్తున్నా కదా, అదే ఈ పద్ధతిలోనే ఉండేది. ఈ పద్ధతిలో ఉండేది. సో మీరు ఆవేశపడిపోయి దాంట్లో అంటే ఇటువంటి పద్ధతిలోంచి మనకు ఆలోచనలు రావడం, దాన్ని స్వప్నించడం, అసలు దానికి కారణం ఏంటండి? నేను అంటే బికాస్ ఇట్ ఈస్ ఎ వెరీ క్యూరియస్ క్వశ్చన్. ఒకటి ఏంటంటే ఫ్యాసినేషన్. సినిమా చూస్తున్నప్పుడు అసలు ఫ్యాసినేటింగ్ ఉంటుంది కదా అసలు. అదే లాగుతుంది అంతే. అదేలేండి, గంగాదేవి బొమ్మల నుంచి వాటర్ వస్తేనే ఎక్సైటింగ్ గా కదా, చాలా సర్ప్రైజింగ్ గా అనిపించే ఒక లైఫ్ స్టైల్ ఆ రోజు. కరెక్ట్. మోడర్నిటీ లేదు, సివిలైజేషన్ కూడా అంతంత మాత్రమేనేమో. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఆల్ బ్యాక్వర్డ్ ఏరియాస్ కదా, బ్యాక్వర్డ్ ఏరియాస్ ఇవన్నీ కూడా. ఎందుకంటే వాటర్ రిసోర్సెస్ లేనివన్నీ కూడా బ్యాక్వర్డ్ ఏరియాసే. అంతే. నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. నీళ్లు ఉంటే సస్యశ్యామలం అవుతుంది, సస్యశ్యామలం ఉంటే డబ్బులు ఉంటాయి, డబ్బులు ఉంటే మోడర్నిటీ డెవలప్మెంట్ వస్తుంది, డబ్బులు ఉంటే అన్ని సోకులు వస్తాయి, అన్నీ వస్తాయి. సినిమా కూడా డబ్బులు అంతే కదా. ఎడ్యుకేషన్ ఉంటుంది, హెల్త్ సంబంధించిన హాస్పిటల్స్ ఉంటాయి, సినిమా ఉంటుంది. అంటే డబ్బులు ఉంటే అన్నీ ఉంటాయి. అవునులే. డబ్బులు లేనప్పుడు తిండే ముఖ్యం కదా, పోరాటం దాని గురించి. అంతే కదా. సినిమా అనేది ఒక పెద్ద ఏమంటారు సెలబ్రేషన్, అది పెద్ద సెలబ్రేషన్. అంతే కదా. ఇప్పుడు పండగలకి లేకపోతే ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అయినప్పుడు అందరు కలిసి సినిమాకి వెళ్ళడం అనేది ఒక సెలబ్రేషన్. అవునండి. మీరు వెళ్ళేవారు అలాగా? బిర్యానీ కూడా వెళ్ళేవాళ్ళం. అంటే మీరు ఫస్ట్ అసలు యాక్చువల్గా ఐ వాంటెడ్ టు జస్ట్ ప్రెజెంట్ ది గ్లింప్సెస్ ఆఫ్ యువర్ చైల్డ్హుడ్. ఈ ప్రయాణం ఉంది చూడండి, బికాస్ మీ జర్నీ ఎలాగా ఒక అన్డెవలప్డ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ దోస్ డేస్. అక్కడి నుంచి మీరు సిటీకి రావడం, యాక్టర్ అయ్యి, ముందు హీరో అయ్యి, తర్వాత మళ్ళీ డైరెక్ట్ చేసి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బిజీగా యాక్టర్ కావడం. ఆ మధ్యలో ఉన్న గ్యాప్లో మిర్యాలగూడ దగ్గర ఉన్న విలేజ్ నుంచి ఒక యువకుడు సినిమాకి కోసం అని చేసే దానిలో మీరు బేసిక్గా మేజర్ స్ట్రగుల్ ఎక్కడ ఫేస్ చేశారండి? మేజర్ స్ట్రగుల్ అంటే ఇక్కడే హైదరాబాద్ వచ్చి ప్రెస్లో పనిచేసుకుంటూ, ప్రింట్ ప్రెస్లో పనిచేసేవాడిని నేను. ఓకే. చేసుకుంటూ అవకాశం కోసం ట్రై చేయాలి, కానీ అవకాశం ఎవరిని అడగాలో తెలియదు. అప్పుడు ఈ అవగాహన కూడా లేదు నాకంటే. ప్రొడ్యూసర్ ఏంటి, డైరెక్టర్ ఏంటి ఏం తెలియదు. కానీ సినిమాలో యాక్ట్ చేయాలి, యాక్ట్ చేయడం కోసం ఇంకా రకరకాల కలిసిన వాళ్ళతో డిస్కషన్స్. ఇప్పుడు మాకు ప్రెస్కి చాలామంది కవులు, రచయితలు, ఈ నాటక రచయితలు ప్రింటింగ్ కోసం వచ్చేవాళ్ళు. అవునండి. సో ఇది సినిమాకి దగ్గర కొంచెం ఏదో రకంగా వాళ్ళకి ఏదో లింక్ ఉంటుంది, ఏదో ఒక లింక్ ఉంటుంది కదా. సో వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం, వాళ్ళతో మాట్లాడుతూ విషయాలు తెలుసుకోవడమే కొన్ని సంవత్సరాలు పట్టింది నాకు. అంతే కదా. సో అట్లా ఒక లింక్ ద్వారా ఇంకొకరిని పట్టుకొని నిట్టింగే ఎక్కువ టైం పడుతుంది కదా. యూ హ్యావ్ సంబడి, ఇఫ్ యూ నో సంబడి, స్పీడ్ బికమ్స్ వెరీ ఈజీ. అవును. ఆ సంబడిని పట్టుకోవడమే కష్టం అయిపోయింది కదా నీకు. అది పెద్ద స్ట్రగుల్. అది దెన్ ప్రెస్లో పనిచేస్తూ అప్పుడు ఈ థియేటర్ వైపు వెళ్ళాను. ఎందుకంటే ఇప్పుడు సినిమాలో అవకాశం వస్తే చేయగలగాలంటే ముందు ప్రాక్టీస్ కావాలి కదా. అవును. ప్రాక్టీస్ కావాలంటే అసలు నీకు ఏదో ఒకటి కావాలి. థియేటర్ ఇస్ ద బెస్ట్ థింగ్ అని నాకు అనిపించి ఆ థియేటర్ వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వడం, అంటే నాటకం చూడడానికి వెళ్ళేవాళ్ళం కాబట్టి వాళ్ళతో పరిచయాలు ఏర్పడడం, అట్లా నేను కూడా థియేటర్లో యాక్ట్ చేయాలని ఒక కోరిక రావడం. నాకు ఎవరు గైడ్ చేసిన వాళ్ళు లేరు, అంతా నాకు నేను ప్లాన్ చేసుకున్నది అంతా కూడా. అదే ఈ థియేటర్కి వెళ్ళాలనేది కూడా నా ప్లానే. అదే ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో ఎవరు లేరు, సొసైటీలో లేరు కాబట్టి నాది నేను నిర్మించుకుంటూ పోవడం, ఇటుక పేర్చుకుంటూ పోవడమే. అట్లా థియేటర్ కూడా వెళ్ళాలి. ఇక్కడ చేస్తే మనకి ఏంటంటే ఒక ప్రాక్టీస్ అనేది వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే
వాళ్ళు యాక్ట్ చేసేటప్పుడు చూసినప్పుడు బా ఇంత డైలాగు ఎట్లా చెప్పాడు అసలు, ఎంత మెమరీ ఉండాలి దీనికి, అసలు ఈ డిజైన్ ఏంటి, ఆ డైలాగ్ అక్కడ చెప్పాడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళాడేంటి, మళ్ళీ ఈ డైలాగ్ ఇక్కడికి వచ్చాడేంటి, మళ్ళీ అట్లా ఉరివి చూస్తున్నాడేంటి, ఇవన్నీ అబ్జర్వేషన్ అన్నమాట. అవును. తర్వాత ఈ ఆడియన్స్ క్లాప్స్ కొడుతుంటే ఆ ఫీల్. సో అట్లా నాకు నేను వెళ్ళిపోయా దాంట్లో, వెళ్ళిపోయి కొంతకాలం థియేటర్ చేసాం. అప్పుడు ఎన్ని కష్టాలంటే థియేటర్ చేసేటప్పుడు ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసేవాళ్ళం. థియేటర్ అంటే రిహార్సల్స్కి వెళ్ళాలి, రిహార్సల్స్ ఎక్కడో ఉంటాయి, బస్సులు పట్టుకుని వెళ్ళి రిహార్సల్ చేసి ఇదంతా అయ్యేవరకు వాళ్ళ ఉద్యోగానికి వెళ్ళలేదు. రిహార్సల్స్ 15 రోజులు అవ్వచ్చు, నెల రోజులు అవ్వచ్చు. సో అన్ని రోజులు ఎవడు ఉంచుకోడుగా. అవును. ఏందా మళ్ళీ ఎందుకు వచ్చినావు నువ్వు, పో డ్రామాలు తీసుకోపో. పైగా నాటకాలు అంటే చిన్న చూపు పని పాట లేని వాళ్ళు వీళ్ళందరూ. అట్లా ఉద్యోగాలు పోయేవి. ఉద్యోగాలు పోతే మళ్ళీ ఉద్యోగం వచ్చే వరకు ఫస్టే కదా. అవును. ఇవన్నీ కూడా స్ట్రగుల్, మామూలు స్ట్రగుల్ కాదు. ఓకే. అంటే మీ ఫాదర్ ఆర్ఎంపీగా చేసి ఆయన అక్కడ ప్రొఫెషన్ విలేజెస్ లో ఏముంటుంది ఒక ఆర్ఎంపీ డాక్టర్కి. ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారం ఎంబీబీఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జనం. ఒకప్పుడేమో ఊర్లో అంతే కదా, ట్రాన్స్ఫర్మేషన్ టైం అది. ఒకప్పుడు ఏంటంటే ఊర్లో ఒక డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్ అంటే అందరూ ఆయన దగ్గరికి రావడం అట్లా ఉండేది. ఆయన దేవుడు అంతే. కానీ మారుతున్న టైంలో ట్రాన్స్ఫర్మేషన్ డేస్లో ట్రాన్సిషన్ పీరియడ్, ఎంబీబీఎస్లు ఊర్లలోకి వచ్చి వాళ్ళు క్లినిక్లు పెట్టుకోవడం, టౌన్స్లో చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ రావడం, ఈ జనం అంతా కూడా అటుపోవడం మొదలుపెట్టారు. అంతే కదా. అవును. కాబట్టి పెద్దగా ఏదో వచ్చినట్టు అంతే, పరిచయాలను బట్టి ఈయన మీద నమ్మకం ఉన్న వాళ్ళు, గురువు ఉన్న వాళ్ళు రావడం, పెద్ద ఫీజులు కూడా. మా ఫాదర్ కూడా డబ్బుకి ఇంపార్టెన్స్ అంత ఇచ్చేవాడు కాదు, ఎంతసేపు సేవ అట్లా ఉండేవాడు ఆయన. అదే జనరేషన్ సత్కాలం రోజులు అంటారు కదా. అందరు కాదు, ఈయన ప్రత్యేకించి ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్, అంటే గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అంటే ఆ విలేజ్లో ఉన్నా కూడా ఆయనకు కొన్ని ప్రిన్సిపల్స్ అట్లా ఉండేదన్నమాట. ఆయన నడుచుకుంటూ 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి మందులు ఇచ్చేవాడు. డబ్బులు ఇస్తే తీసుకున్నాడు, లేకపోతే లేదు. ఆ టైప్ ఆఫ్ నో డిమాండ్, అడిగేవాడు కాదు. ఎవరైనా ఇబ్బందులు ఉంటే వద్దులే ఉంచుకో అనేవాడు. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ. ఇంకా అలా అయితే చాలా కష్టం కదా. అదే చెప్తాను. అసలు ఇప్పుడు ఆ దశే కష్టంగా ఉండు 100%. ఆ తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం. అంటే ఇన్ జనరల్గా అప్పుడు కూడా ఇప్పుడు మనకి హైదరాబాదు ప్రాంతం, ఈ తెలంగాణ ప్రాంతాల నుంచి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళకి అక్కడే నాగేశ్వరరావు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారని. ఎందుకంటే కేబీకే భవన్ రాజు గారు సింగర్ అయ్యాడు. అంటే అది పెద్ద లెవెల్లో. అది ఇప్పుడు ఆయన దాకా వెళ్ళే యాక్సెస్ మనకి ఎక్కడుంది? మనం ఎక్కడో శంకర్మఠ అవతలో బతుకమ్మ కుండలో ప్రెస్లో పనిచేస్తూ అక్కినేని నాగేశ్వరరావు గారిని కలిసే అంత యాక్సెస్ ఉంటుందా మనకి? అసలు అక్కడికి పోవాలంటే బస్సులే లేవు అప్పుడు. అవునా? అవును మరి. పంజాగుట్ట లాస్ట్ స్టాప్ ఇది. ఇదంతా అడవే కదా. ఓకే. బంజారా హిల్స్ అంతా. పంజాగుట్ట నుంచి ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో పోవాలంటే నడుచుకుంటూ పోవాల్సిందే. ఆటోలు లేవు అప్పుడు, బస్సులు లేవు, ఈ రూటే లేదు అసలు. ఓకే. అది నేను చెప్పేది. ఎక్కడ యాక్సెస్ ఎక్కడ ఉంటుంది? పైగా మనము అదేం తెలియదు కదా, మనం అమాయకులం. మనం ఊరి నుంచి వచ్చాము, ఎవరి పరిచయాలు ఏం లేవు. అసలు అక్కడ దాకా వెళ్ళే ధైర్యం. అదే మన వాళ్ళు అంటుంటారు కదా, ఎర్ర బస్సు ఎక్కువ వచ్చారని. సేమ్ అదే, ఎర్ర బస్సే. ఓపెన్ గా చెప్పాలంటే ఎర్ర బస్ బ్యాచ్ మీరు. ఎస్, గర్వంగా చెప్తా. ఎర్ర బస్ నుంచి వచ్చి నిలబడ్డాం ఇవాళ. అందుకే మీరు కూడా ఎర్రగా ఉంటారు. గర్వంగా చెప్తున్నాను నేను. అంటే అటువంటి స్ట్రగుల్ అంటే పంజాగుట్టలో దిగి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఏదైనా షూటింగ్ అవుతుందంటే వెళ్ళి చూడాలి కదా. అవును. అప్పుడులో సారథిలో ఎక్కువ జరిగేది. సారథిలో అయ్యేవి. అప్పుడు అన్ని వేరే స్టూడియోలు ఉండేవి. భాగ్యనగర్ ఒకటి ఉండేది. తర్వాత జహనుమా స్టూడియో అని ఉండేది. మీకు ఉందో ఐడియా ఉందో లేదు? ఎక్కడండి? ఫలక్నుమా. అక్కడ స్టూడియో ఉండేది. జహనుమా. ఓహో, జహనుమా స్టూడియో. ఓకే. న్యూస్ నేను ఎప్పుడు చదవండి, మీకు నెట్ లో దొరుకుతుంది. జహనుమా స్టూడియో ఫలక్నుమాలో ఉండేది. అక్కడ ఎక్కువ ఈ కౌబాయ్ టైపు సినిమాలు జరిగాయి అక్కడ. అంటే ఓల్డ్ స్టూడియో,
అంటే కొత్తగా ఉండేది కాదు, పాత స్ట్రక్చర్స్ అట్లా ఉండేది. సో ఫైట్ సీక్వెన్సెస్ ఇటువంటివి జరిగాయి అక్కడ. ఓకే. అప్పుడు ఈవిడున్నారు కదా కౌబాయ్ ఫిల్మ్స్ చేసే ఆర్టిస్ట్ విజయలలిత గారు. విజయలలిత గారు అప్పుడు అన్ని రౌడీ రాణి, రివాల్వర్ రాణి సినిమాలు వచ్చాయి కదా, అవి ఎక్కువ అక్కడే అనమాట. ఓకే. సో ఆ స్టూడియోలు వేరు అసలు. తర్వాత వచ్చాయి అన్నపూర్ణ, ఇవన్నీ కూడా తర్వాత వచ్చినాయి. అదేలేండి, అవన్నీ ముందు మొదటి స్టూడియోలు. సారథి ఎప్పుడో ఉంది అనుకోండి, సారథి ఉంది. ఇప్పుడు జహనుమా మీరు చెప్తున్నారు, అండ్ భాగ్యనగర్. అది. సో ఈ స్టూడియోలకి షూటింగ్లకి తిరుగుతుంటే వెళ్ళేవాళ్ళం కదా, షూటింగ్ ఉందంటే ఇక పరిగెత్తరా. అదేలేండి, అప్పట్లో సారథి పెద్ద స్టూడియో, పెద్ద సినిమాలన్నీ అక్కడ జరిగాయి, యాక్టర్లందరూ రెగ్యులర్ ప్రొడక్షన్ హౌస్ ప్లస్ స్టూడియో రెండు కాబట్టి వేరే వాళ్ళ షూటింగ్లు అయ్యాయి, వాళ్ళ ఓన్ ప్రొడక్షన్స్ కూడా అయ్యాయి. అవును. అంటే మీరు ఈ ప్రయాణంలో గనక ఒక్కసారి ఆలోచించుకుంటే, ఇప్పుడంటే మీరు ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అనుకోండి అట్ ఏ స్టేజ్, ఆ రోజుల్లో అంటే ఆ కల్చరల్ ఆ ట్రెండ్స్ కానీ అవన్నీ అబ్జర్వ్ చేసింది మీరు, ఈ రోజున తెలంగాణ సినిమా ఒకటి ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు ఇటుక పేర్చుకుంటూ ఎదిగానని చెప్పా కదా, అట్లా ముందు భాష మీద పట్టు కోసం అని థియేటర్ చాలా హెల్ప్ అయింది నాకు. ఎందుకంటే రకరకాల మాండలికాల్లో క్యారెక్టర్స్ ఉంటాయి, రకరకాల మాండలికాల్లో మనం భాషను ఉపయోగించి క్యారెక్టర్స్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం నేర్చుకుంటాం. ఇది కాకుండా ఒక సంవత్సరం నేను మొత్తం ఏపీ అంతా తిరిగాను భాష కోసం. అంటే ఏ ప్రాంతంలో ఎట్లా మాడ్యులేట్ చేస్తారు, ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారు, ఇక్కడికక్కడి పదాల్లో తేడా ఏంటి, వీటి అవగాహన కోసం ఇటు శ్రీకాకుళం వరకు అటు చిత్తూరు వరకు తిరిగాను. ప్రతి టౌన్లో ఒక వారం 10 రోజులు ఉండడం, అక్కడ అబ్జర్వ్ చేయడం. అంటే నాకు చేతిలో ఉన్న విద్య ఏంటి, ప్రెస్లో పనిచేస్తాం, వెళ్ళిపోయి ఫస్ట్ ప్రెస్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ వెళ్ళగానే ఏదైనా ఊరు వెళ్తే ఫస్ట్ ప్రెస్కి వెళ్ళిపోయి మన గురించి చెప్పుకోవడం, ఏదైనా పని చెప్పండి అంటే ఎప్పుడు ఏదో పని ఉంటుంది కదా ప్రెస్లో, కొన్నిసార్లు దొరకదు, దొరికిన చోట ఉండడం. పని దొరికి కొంచెం బాగానే డబ్బులు ఇస్తున్నారంటే 10 రోజులు 15 రోజులు అట్లా ఉండడం. ఇట్లా సంవత్సరం తిరిగాను నేను మొత్తం ఏపీ, త్రూ అవుట్ ఏపీ. అంటే అన్ని మాండలికాలని అబ్జర్వ్ చేశాను, స్టడీ చేశాను. అక్కడ మాట్లాడే విధానం, ఆ విరుపులు, అంతే కదా. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఒకలాగా ఉంటుంది, ఇటు రాయలసీమ ఇటు సైడ్ వెళ్తే ఒకలాగా ఉంటుంది. ఎందుకు మీకు శ్రీకాకుళం స్లాంగ్ వేరే, విజయనగరం స్లాంగ్ వేరే, పక్కనే తేడాలు ఉంటాయి, పక్కనే తేడాలు. రాజమండ్రికి వచ్చేసరికి మారిపోతుంది, పక్కనే రాజమండ్రి. అట్లా రాయలసీమలో డిఫరెంట్ స్లాంగ్స్ ఉన్నాయి. కర్నూలు ఒకలాగా ఉంటుంది, అనంతపూర్ కడప ఒకలాగా ఉంటుంది, చిత్తూరు ఒకలాగా ఉంటుంది, తిరుపతిలో మాట్లాడే వాళ్ళ మాటలు వేరే ఉంటుంది, అర్బనైజ్డ్ ఉంటుంది, కొంచెం అర్బనైజ్డ్ గా ఉంటుంది. అట్లా ఇప్పుడు తెలంగాణలో కూడా మీకు డిఫరెంట్ అంటే పక్కనే. ఇప్పుడు వరంగల్కి కరీంనగర్కి తేడా ఉంటుంది స్లాంగ్ లో, కరీంనగర్కి నల్గొండకి తేడా ఉంటుంది, మహబూబ్ నగర్కి తేడా ఉంటుంది. అంటే చిన్న మార్పులు. అదేలే, అంటే ఎక్కువ వాడే పదాలు కొన్ని చోట్ల కొన్ని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మహబూబ్ నగర్ పోతే ఇప్పుడు వద్దు అంటారు కదా, వల్ల అంటారు అక్కడ. ఓకే, టీ తాగుతావా, వల్ల, అదే వల్ల నోరి మావని, అది. అట్లా స్పెసిఫిక్ గా కొన్ని పదాలు ఉంటాయి ప్రతి డిస్ట్రిక్ట్కి. అట్లా ఆ పదాలు పట్టుకుంటే మనం ఆ భాషని, అంటే అచ్చిండా అని ఒక చోట అంటారు, అచ్చిండా, వచ్చిండ్లా అని ఒక చోట అంటారు, వచ్చినాడు. ఇట్లా చిన్న డిఫరెన్సెస్. కానీ ఆ పదాన్ని బట్టి మనం ఏరియా అని చెప్పవచ్చు. అట్లా అంటే భాష మీద ఇంత మనం స్టడీ చేస్తే ఉంది భాషలో, చాలా గొడవ ఉంది. భాషే కదా ముఖ్యం. కానీ మీరు అసలు మీ మాటలో ఎప్పుడు కూడా నేను ఆ తెలంగాణ యాస చూడలేదండి. అంటే సినిమాలో తెలంగాణ క్యారెక్టర్స్ లో కనిపిస్తుంది, బట్ ఇన్ జనరల్ కమ్యూనికేషన్ లో ఉండదు అసలు, ఫ్లాట్ గా ఉంటుంది ఇది. అంటే ఏ ప్రాంత యాస కూడా వినిపించదు మీ దగ్గర. అది చాలా ఒక రకంగా స్పెషల్ టచ్ మీ దగ్గర. అలా మెయింటైన్ క్యారెక్టర్ చేసినప్పుడు దాంట్లో వెళ్ళిపోతాం, అంతేలేండి. అది అప్పుడు డైరెక్టర్ రైటర్ రాసిన ఆ స్లాంగ్ ఏదైతే అది. ఇప్పుడు మళ్ళీ మన ఫ్రెండ్స్ లో తెలంగాణ వాళ్ళు కలిసారనుకోండి, అక్కడ మారిపోద్ది.
అవును ప్యూర్ తెలంగాణ వచ్చేస్తుంది. మీరు పూర్తిగా అది వచ్చేస్తుంది. అది వచ్చేస్తుంది. ఏం రా ఎప్పుడు వచ్చినావురా అని వచ్చేస్తుంది. ఇప్పుడు వేరే వాళ్ళు కలిసారు, వాళ్ళ తాలూకు భాష వస్తుంది. అదే మీరు ఇంకా మొత్తం అంతా పర్యటించారు కదా. చదవడం ఒకటి, చదవడం అంటే నాటకాలు చదవడం, సాహిత్యం చదవడం, దీనివల్ల కూడా భాష మీద మనకు పట్టు వస్తుంది. అంటే మీరు నార్మల్గా మీరు అన్నట్టుగా కొంచెం ఆంధ్ర అంతా విలాసవంతులు, అక్కడ పోరాటాలు ఉద్యమాలు ఉన్నాయి, వాటికి అది కాదు. అంటే ఎప్పుడైనా కూడా నేను చెప్పేది ఏంటంటే కడుపు నిండిన వ్యవహారం వేరే ఉంటుంది, కడుపు ఎండిన వ్యవహారం వేరే ఉంటుంది. బాగా చెప్పారు కాదా? వెల్ సెట్. నీళ్లు ఉన్నాయి, ఫస్ట్ కావాల్సింది వాటర్ అండి. నాగరికతకి ప్రతీక నీళ్లు. నీళ్లు నీళ్లు ఉన్నాయంటే పంటలు పండుతాయి, భూమి సారవంతంగా ఉంటుంది, పంటలు పండితే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే కడుపు నిండుతుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్ని వస్తువులు అన్ని సమకూరుతాయి. అవును, అప్పుడే వినోదాలు విలాసాలు. అంతే కదా. అది లేనప్పుడు ఏమవుతుంది? అందుకే బతుకు పోరాటం. కేసీఆర్ గారు అందుకే పరిస్థితులని అని చెప్పి ఎందుకు మన రాజకీయాలు ఎందుకు లేవు, మాట వరుసకి సినిమాల గురించి మాట్లాడు. మాట వరుసకి ఆయన నీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్. నీరు లేకపోతే కష్టం కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఇటీవల రోజుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే గత 10-15 ఏళ్లలో తెలంగాణ ప్రాంతం నుంచి మంచి దర్శకులేంటి, నటులేంటి, రచయితలేంటి, గీత రచయితలేంటి చాలా ఉవ్వెత్తున ఒక కాసర్ల శ్యామ్ గాని, ఒక సుద్దాల అశోక్ తేజ్ గాని, ఉన్న బలగం వేణు గాని, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, శ్రీహరి గారు హీరోగా అతను. ఈ డెవలప్మెంట్ చూస్తే అసలు అది ఎక్కడ స్టార్ట్ అయింది అనిపించిందండి. ఒక రకమైన ఫ్లడ్. ఏం లేదంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ప్రతిదానికి కూడా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండే ముఖ్యం, ప్లస్ తెలివితేటలు. అంతే కదా. డబ్బు ఉండగానే సరిపోదు కదా. అవును, నీకు ఆ తెలివి ఉండాలి, ఆ మనీ మేనేజ్మెంట్ తెలియాలి, విషయాల పట్ల అవగాహన ఉండాలి, అది ఒక వ్యాపార దృక్పథం ఉండాలి. ఇవన్నీ కలిసినప్పుడు దిల్ రాజు వస్తాడు కదా. అవును. అట్లా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలామంది అవకాశాలు లేక లోపల ఫైర్ ఉంటుంది కానీ అవుట్లెట్ ఉండదు. అవుట్లెట్ దొరికినప్పుడు విజృంభిస్తాడు ఇంకా వాడికి ఏమి ఎదురు ఉండదు. అవును కాదా. అవును, 100%. మీరు థియేటర్ నుంచి వచ్చారు, థియేటర్ నుంచి వచ్చారు, సినిమా అంటే బాగా ప్యాషన్ మీకు. ఇప్పుడు వచ్చిన డైరెక్టర్లు, తెలంగాణ నుంచి వచ్చిన డైరెక్టర్ల గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారండి? ఒక శేఖర్ కమ్ములు కానీ, లేకపోతే మన హరీష్ శంకర్ కానీ. ఎవరి పందా వాళ్ళది. ఇప్పుడు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ సినిమాలు ఉంటాయి, అంతే కదా. అవును, మనం ఏది ఇష్టపడతాం అదే చేస్తుంటాం, అవును, అదే వస్తుంది మన నుంచి. అవును. అట్లా శేఖర్ కమ్ములది ఒక స్టైలు, హరీష్ శంకర్ గారిది ఒక స్టైలు, ఒక్కొక్కరు స్టైలు. ఇప్పుడు బలగం వేణు అద్భుతమైన సినిమా తీశాడు, అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారు? అసలు వేణేనా అనిపిస్తుంది కదా. కానీ ఎంత మైన్యూట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఎంత ఎంత స్ట్రగుల్ కనిపిస్తుంది మనకు. అంటే ఎంత కష్టపడితే అటువంటి స్క్రిప్ట్ రాగలిగింది. మరి దానికి దిల్ రాజు గారు లాంటి నిర్మాత కాకుండా ఫ్లాలెస్ ఉంటుంది సినిమా, ఫ్లాస్ ఉండవు ఎక్కడ కూడా. ప్రతి సినిమాలో ఎక్కడో మనకు ఫ్లా దొరుకుతుంది. అవునండి. అరే ఇది ఇట్లా ఉండకూడదు, అక్కడ కాంప్రమైజ్ చేస్తారు, అది సినిమాటిక్ ప్రావిజన్ అనుకుంటారు. బట్ బలగంలో అది లేదు. అంటే బికాజ్ అది కంప్లీట్ గా ఒక ట్రెడిషన్ కి సంబంధించిన విషయం కాబట్టి ఎమోషన్స్ వాటిని బాగా డిపిక్ట్ చేసాడు. అంటే చేయడమే చేయించాడు, ఆర్టిస్టులతో కూడా చేయించి ఒక కనెక్ట్ చేయగలిగాడు ప్రజలకి, జనాలకి, ఆడియన్స్ కి. మంచి మాట, ప్రజలకి కనెక్ట్ చేయగలిగాడు. అది ఇంపార్టెంట్. కనెక్ట్ అయితే ఆడుతుంది సినిమా, ఏ సినిమా అయినా. అవునండి, చాలా మంచి మాట చెప్పారు. కనెక్ట్ చేయగలిగాడు, తను అనుకున్న దాన్ని, ఉన్నదాన్ని కనెక్ట్ చేశాడు. డైరెక్ట్లీ హిట్ ద హార్ట్స్. మీ వరకు మీరు ఆలోచిస్తే, మీ గురించి మీరు మాట్లాడాల్సి వస్తే, మీరు చేస్తున్న క్యారెక్టర్లు, మీకు ఏ డ్రీమ్ ఉండేదండి అసలు? సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి హీరో అయ్యారు, మీరు ఒక సినిమా హీరో చేశారు, బట్ ఎందుకు కంటిన్యూ అవ్వలేదు సార్? అది చెప్పా కదా, అప్పుడు నాట్ పిఆర్ బ్యాడ్, అంటే స్ట్రాంగ్ పిఆర్ లేకపోవడం. స్ట్రాంగ్ పిఆర్ అని కాదు, అంటే చెప్తున్నా కదా. ఇప్పుడు అది ఆ సినిమా కూడా నేను, ఇప్పుడు భారవి గారు అప్పుడు చెన్నైలో ఉండేవారు, నాకు పరిచయం, అంతకుముందే పరిచయం. నాకు అవకాశాలు వెతుకుతున్నప్పుడు
ఒక్కొక్కరిని కలుస్తుంటాం, కొందరు క్లోజ్ అవుతుంటారు, కొందరు హలో హాయ్తో అయిపోతుంది అక్కడికి ఆ పరిచయం. భారవి గారికి నాకు ఎందుకో బాగా కుదిరింది మా ఇద్దరికి. సో వి స్టార్టెడ్ ట్రావెలింగ్ టుగెదర్. అంటే ఎక్కువ మాట్లాడుకోవడం, అదేలేండి, ఈ వ్యూస్ షేర్ చేసుకోవడం, షేరింగ్ ఇవన్నీ ఉండే అన్నమాట. ఆయన రంగవల్లి అనే సినిమా చేశారు అప్పుడు. అవును, మీకు అంతా గుర్తుంది. గుర్తే కదా. గుర్తుంది. అది అంత పెద్దగా ఆయనకి వర్కౌట్ కాలేదు. దాని తర్వాత మళ్ళీ సినిమా చేయడం కోసం ఆయన స్ట్రగుల్లో ఉన్నాడు. నేను అప్పుడు ఇక్కడ ఎదగడం కోసం ప్రయత్నిస్తున్న రోజులు అది. సో అట్లా ఆయన అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. ఆయన సృష్టి ఏమైనా ఒక ప్రాజెక్టు ఎన్ఎఫ్డిసి శాంక్షన్ వచ్చింది ఆయనకి. డివియేట్ అవ్వట్లేదు కదా, ఏం డివేట్ అవ్వట్లేదు, శాంక్షన్ వచ్చింది. ఆయన నాకు చెప్పాడు ఒకసారి, ఇట్లా మంచి ప్రాజెక్టు అని. పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆయన ఈ రోప్డిన్ మహామహుల్ని అన్నమాట. ప్రతి టెక్నీషియన్ అద్భుతం. అటువంటి వాళ్ళంతా ఓపెన్ చేశాడు. అప్పట్లో ఎన్ఎఫ్డిసి శాంక్షన్ అంటే గొప్ప విషయం, అది చాలా గొప్ప విషయం, చాలా ఎక్కడో వచ్చేది ఒకరికి. సో అది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. అది దాని గురించి ఎప్పుడు డిస్కస్ చేసేవాడు, చెప్పేవాడు. నేను పులకించిపోయాడు అనమాట. అబ్బా, ఇతను కెమెరానా, ఈయన మ్యూజికా, ఇతను ఆర్టా, ఇతను ఆర్టిస్టా, గిరీష్ కర్నాడు అంటే ఆయన చెప్పేవాడు. గిరీష్ కర్నాడు ఎస్ అన్నాడు దీనికి, ఇట్లా. సో ఐ వాస్ వెరీ ఎక్సైట్ అయ్యేవాడిని విన్నప్పుడల్లా. అయితే దానికి ఒక షూరిటీ కావాలి. ఎన్ఎఫ్డిసి సెక్యూరిటీ పెట్టే, కొలెటరల్ సెక్యూరిటీస్ అంటాం కదా, అది ఇవ్వాలి. దానికోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు. నేను ఇక్కడ మనకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళని అడిగి ఏదో ఒక అరేంజ్మెంట్ చేసి ఆయన రమ్మన్నా. అట్లా హైదరాబాద్ వచ్చాడు ఆయన. అంటే ఇక్కడ ఉండేవాడు అప్పుడప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉన్నారు. సో ఈ పని మీద నేను పిలిచినప్పుడు వచ్చాడు అన్నమాట. అట్లా సృష్టి కోసం మొదలైన ప్రయత్నము చిటికల పందిరి అయింది అది. దీనికోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఇది అవార్డు సినిమా కదా, కమర్షియల్ సినిమా ఏదైనా ఉంటే బాగుండు అని ఒక వ్యక్తి అంటే, ఈయన దగ్గర రెడీగా ఉంటాయి కదా అన్ని ఐడియాలు. అట్లా సంఖ్యలో 100 ఉంటాయి. అసలు మాట్లాడడం మొదలు పెడితే ఇక అవతల అవుట్. అట్లా ఉంటుంది కదా ఆయన. నరేషన్ కూడా ప్రవాహం అది. ప్లస్ గొప్ప నటుడు ఆయన. అవును, అసలు అంటే కథ చెప్తుంటే అన్ని పాత్రలు ఆయన యాక్ట్ చేసి చూపిస్తాడు. అమేజింగ్ గా. అవును, ఎవడైనా పడిపోవాల్సిందే, అట్లా ఉంటుంది ఆయనది. సో అట్లా వేరే ఉంది సార్, అద్భుతం అసలు అని మొదలుపెట్టాడు. అంటే ఫుల్ ఐడియా కూడా లేదు ఆయన దగ్గర. ఓకే, టూకీ ఒక లైన్ ఆలోచన మాత్రం అంతే. ఇక అది చెప్తూ ఫ్లో అట్లా వెళ్ళిపోతుంది అంతే కదా. మంచి ఇప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తే తెలియకుండా ఫ్లో వస్తుంది అట్లా. అవును, అంటే అతను క్రియేటివ్ ఎబిలిటీ ఉన్నవాడు, లాంగ్వేజ్ ఉన్నవాడు. అది అట్లా చిటికల పంది కథ చెప్పాడు. ఇంప్రెస్ అయ్యారు. అది స్టార్ట్ అయింది అనమాట. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ మీరు బాగా గ్యాప్ వచ్చేసింది. ఇంకా నాకంటే చెప్తున్నా కదా, ఇప్పుడు ఆయన ద్వారా నేను ఆ సినిమా చేయడం జరిగింది, భారవి గారి ద్వారా. అంటే ఆ సినిమా అవ్వడానికి నేను కూడా ఒక కారణం. ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం. నా స్కూటర్ మీద ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం. మా ఇంట్లో ఉండేవాడు ఆయన కొంతకాలం. సో వెళ్ళి కథ చెప్పడం అన్నీ నేను అరేంజ్ చేసేవాడిని, మీటింగ్లు అరేంజ్ చేయడం, అదే సంగతి. సో అట్లా కలిసి తిరిగాం కాబట్టి ఆ టైంలో ఆ ప్రాజెక్ట్ నా ద్వారా వచ్చింది అనుకోవాలి యాక్చువల్గా. అంతే అంతే అంతే. అంటే ఆయన పిలిపించడం, అవును కదా, ప్రయత్నించడం, కోఆర్డినేట్ చేసేవాళ్ళు ఉండాలి కదండి. స్కూటర్ మీద ఎక్కించుకుని తిరగాలి. అట్లా చెప్పినట్టుగా బస్సులు లేవు, ఆటోలు లేవు. అట్లా అది వర్కౌట్ అయింది. అయితే అది కూడా ఏమైందంటే, అప్పుడు నేను ఒక స్క్రీన్ ప్రింటింగ్ యూనిట్లో మేనేజర్గా చేస్తున్నా. ప్రెస్లోంచి స్క్రీన్ ప్రింటింగ్కి వెళ్ళి, అదే అప్పుడు డెవలప్ అయ్యాయి కదా డెవలప్ అప్పుడు కొత్త, అదొక మోజు. అవును, అక్షరాలు ఎంబోజ్ అవుతాయి, షైన్ అవుతుంటాయి, షార్ప్నెస్, ఇది చిన్న టెక్నాలజీ మారింది. సో దాంట్లో మేనేజర్ ఉండేవాడిని. ఈ తిరుగుళ్ళల్లో మళ్ళీ ఆ జాబ్ పోవడం. ఎన్ని జాబులు చేస్తుంటారండి? నేను దాదాపు చేస్తుంటా, ఒక 10 దాకా చేస్తుంటా. అవునా? 10-15 చేస్తుంటా. తక్కువే. అట్లా అంటే తక్కువ స్పానే కదా, అంతే, మరీ ఎక్కువ కాదు, తక్కువ స్పాన్లోనే.
ఏం లేదంటే ఇప్పుడు వేరే పని కోసం తిరిగినప్పుడు అందులో జాబ్ పోతుంటుంది, కరెక్ట్. మళ్ళీ ఇంకో జాబ్ పట్టుకునే వరకు మనకి ఇబ్బందులే. మరి ఆ గ్యాప్ ని ఎలా ఫిల్ చేసేవారు సార్ మీరు? ఇక తిరగడమే కదా, ఉద్యోగం కోసం తిరగడం, లేకపోతే ఈ ప్రయత్నాలు చేసుకుంటూ తిరగడం. మరి మీరు చెప్పే దాంట్లో ఎక్కడ రెవెన్యూ కనిపించట్లేదు నాకు. రెవెన్యూ ఏమి ఉండదు, ఉన్న దాంట్లో తిరగడం, అప్పు చేసుకోవడం, వడ్డీకి తెచ్చుకోవడం అంతే. నిజంగా దండం పెట్టాలి సార్. ఎందుకంటే పుట్టవు, ఒకసారి డబ్బులు పుట్టవు, కష్టం కదా. అమ్మో, అసలు 10 రూపాయలు చచ్చిపోయిన రోజులు ఉన్నాయి కదా కదా. మరి వస్తులే అప్పుడు. చాలా గ్రేట్ సార్, చాలా గ్రేట్. మీకున్న కన్విక్షన్. అందుకే మీ లైఫ్లన్నీ కూడా ఒక కేస్ స్టడీ అండి, ఒక కేస్ స్టడీ. అంటే ఎవరైనా ఒకవేళ నిరుత్సాహపడో లేకపోతే అధైర్యపడో అలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు చెప్పే మాటలు కేస్ స్టడీ. ఈరోజు మీరు కొట్టారా లేదా, ఈరోజు నిలబడ్డారా లేదా ఇండస్ట్రీ, ఇంత జర్నీ తర్వాత, అంత స్ట్రగుల్ తర్వాత. అదే నేను చెప్పేది ఏంటంటే పేషెన్స్ అనేది ఉండాలి, తర్వాత పర్సివరెన్స్ ఉండాలి, వదలకూడదు, పట్టుదల ఉండాలి. ఒక షిఫ్ట్ అయిందంటే పోయింది, నీకు ఇంకా రాదు. అది చిరంజీవి చెప్పారు రోజు సభలో, అది ఏమని, మీరు ఆఖరి వరకు అంత చూసే వరకు వదలకండి అని చెప్పారు. ఇప్పుడు ఆయన కూడా అలాగా స్ట్రగుల్ అయ్యి వచ్చిన వ్యక్తే కదా. ఆయనకి విజిటింగ్ కార్డ్ లేదు కదండి ఇండస్ట్రీ. మామూలు స్ట్రగుల్ అవ్వాలి, మామూలు స్ట్రగుల్. అక్కడైనా మెడ్రాస్ లో ఉండి నలుగురు తెలిసిన చోట కూడా. కాకపోతే ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళగలిగిన స్తోమత ఉంది, ఇన్స్టిట్యూట్కి వెళ్ళగలిగారు. మనకి అవి లేవు కదా, అవేవి లేవు కదా. అదేలేండి, ఇక్కడ ఇన్స్టిట్యూట్ లేదు. విక్టరీ మసూద్ అంటారు పెట్టే వరకు ఇన్స్టిట్యూట్ లేదు, ఇక్కడ లేదు, అంతే కదా. హైదరాబాద్ లో లేదు. మసూద్ అన్నారే ఫస్ట్ పెట్టడం. ఇప్పుడు మీరు యాక్టర్ గా అయిన తర్వాత ఈ మధ్య రోజుల్లో మీరు బాగా బిజీ అయిపోయారు. మల్లేశ్వరైనా బ్రేక్ అని చెప్పాలి మీకు. కంబ్యాక్. అది ఎలా, అసలు మిమ్మల్ని ఎలా ట్రేస్ చేశారండి? ట్రేస్ అంటే చెప్పా, చాలా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను. అది ఏలే లక్ష్మణ్ గారి వల్ల వచ్చింది. ఏలే లక్ష్మణ్ వల్ల వచ్చింది. ఓకే ఓకే. ఆయన ఆర్ట్ డైరెక్టర్, దానికి ప్రొడక్షన్ డిజైనర్. మిమ్మల్ని రిఫర్ చేశారు. ఈ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది డిస్కషన్ జరిగినప్పుడు మీకు నిజంగా నచ్చి ఆ క్యారెక్టర్ ని రిసీవ్ చేసుకుని చేశారా, లేకపోతే ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా చెయ్యాలి నచ్చి చేశాను? అవును, నచ్చి చేశాను. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ ఫస్ట్ ఆడిషన్ చేసినప్పుడే ఆ డైలాగ్ చదువుతుంటే దాంట్లో డెప్త్ అర్థమైంది నాకు. ఈ క్యారెక్టర్ ఏదో బాగుంది. అసలు ఆ తర్వాత స్క్రిప్ట్ చదివినప్పుడు స్క్రిప్ట్ అర్థమైపోతుంది కదా మనకు. మీరు రచయిత కదా, స్క్రిప్ట్ డెప్త్ అర్థం అవుతుంది కదా. అది అర్థమై స్క్రిప్ట్ చాలా బాగుంది, మంచి సినిమా అయ్యే అవకాశం ఉంది. డైరెక్టర్ గురించి తెలియదు మనకి, డెబ్యూటెంట్ ఆయన, కానీ స్క్రిప్ట్ వాల్యూ అర్థమైంది మనకు. సో ఇది మనం కొంచెం బాగా చేస్తే ప్రూవ్ అవుతుంది, మనకు మంచి అవకాశం అనేది నాకు అర్థమైంది. దాని మీద కొంచెం వర్క్ చేయడం, హోంవర్క్ చేయడం, దానివల్ల క్యారెక్టర్ అంత బాగా రావడానికి కారణమైంది. అన్నీ కుదిరాయి సినిమాకి. అదేలేండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైరెక్టరు, ఆయన మెంటాలిటీ, ఆయన మైండ్ సెట్, అది ప్రధానం. దాని తగ్గట్టు ఈ ఆర్టిస్టుల బిహేవియర్ కూడా మారిపోద్ది. అవును, డైరెక్టర్ ఎట్లుంటే అట్లాగే ఉంటుంది. అవును, డైరెక్టర్ వచ్చి ఇక్కడ కూర్చొని తింటున్నాడు అనుకోండి, ఇంకోడు నాకు అది పెట్టలేదు, నాకు ఇది చేయలేదు అనే అటువంటి అవకాశం రాదు, ఆ వాతావరణమే రాదు. సో అందరు కూడా అట్లా ఒదిగిపోయి, అందరూ అట్లా ఫ్యామిలీ లాగా ఎవరు ఏమి అడగకుండా మనది చేయాలి అనే ఒక దీంతో చేసిండ్రు అన్నమాట అందరూ కూడా. అందరికి నచ్చి అందరికి నచ్చి ఝాన్సీ గారు కుదిరింది, అట్లా కుదిరింది కాబట్టి సినిమా అంత బాగా వచ్చింది. ఇప్పుడు బలగం ముందు మనం చెప్పుకునే సినిమా ఏదైనా ఉంటే మల్లేశం తర్వాత బలగం. అంటే చాలా గ్యాప్ తర్వాత, అంటే చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ సినిమాలు నరసింహరావు గారు తీశారు. అవును, మా ఊరి నుంచి మొదలు పెడితే దాసి, మట్టి మనుషులు, ఇవన్నీ కూడా నరసింహరావు గారు తీశారు. అవును, దాని తర్వాత బోల్డ్ అంత గ్యాప్, కొన్ని సంవత్సరాల తర్వాత మల్లేశం వచ్చింది. అవునండి, కొన్ని సంవత్సరాల తర్వాత ఏంటి, కొన్ని దశాబ్దాల గట్టిగా మాట్లాడారు. కరెక్ట్. ఒక ప్యూర్ తెలంగాణ ఫిల్మ్ అంటే మల్లేశం అని చెప్పుకోవాలి. ఏది ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ బలగం, ఇంకా తర్వాత వస్తున్నాయి చాలా. నేను చాలా చేశా కదా. అవును, ఊరికి ఉత్తరాన అని,
అవును. రాజు యాదవ్, రాజు యాదవ్, ఉరుకు పటేల, ఇవన్నీ తెలంగాణ మాండలికంలో వచ్చిన సినిమాలే. తెలంగాణ మాండలికం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ జీవన Backdrop. విధానం అంతా ఆ బ్యాక్డ్రాప్ నేపథ్యం నేపథ్యం నేపథ్యం. అట్లా. ఆ తర్వాత మీరు వ్యారీడ్ క్యారెక్టర్స్ గురించి ఏమైనా ట్రై చేశారా? వచ్చినవి వచ్చినట్టుగానే చేసుకుంటూ వెళ్ళిపోయారా సార్? అంటే ట్రై అంటే వదిలేసిన సినిమాల మధ్యలో క్యారెక్టర్ బాగోలేదు, మనం కాంప్రమైజ్ అయ్యి చెయ్యాలి. లేదండి, అట్లా కాదు కానీ నాకు వాళ్ళు అప్రోచ్ అయినవి అన్నీ కూడా నేను చేశాను. అంటే కొన్ని అంటే మరి ఇంపార్టెన్స్ అంటే ప్రాధాన్యత లేని పాత్రలు అటువంటివి ఒప్పుకోలేదు. కానీ ఏమాత్రం కొంచెం అసలు అంటే మనకి చిన్న అవకాశంలో కూడా మనం చూయించుకునేంత ఇది ఉంటుంది దాంట్లో, స్పేస్. ఆ స్పేస్ ఉంటే మాత్రం వదలలేదు. వకీల్ సాబ్లో వచ్చిన క్యారెక్టర్ అండి అది. అవును. కానీ ఒక్క సీన్లో ఆ స్కోప్ ఉంది, ఆ స్పేస్ ఉంది. అవును. సో పైగా పెద్ద హీరో సినిమా, పైగా పవన్ కళ్యాణ్ సినిమా కదా, స్టార్, పెద్ద ఒక ఫ్రేమ్ లో కనిపించిన చాలు. అదే జరిగింది కదా. అవును. ఆ సినిమాలో విచిత్రం ఏంటంటే ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారు కదా, ఉమ్. నేను ఒక్కడే ఉంటా ఫ్రేమ్ లో. అవును, గుర్తుంది నాకు. ఆ ఫోన్ కట్ లో కానీ ప్రతి చోట ఎక్కడ కనిపించినా ఎక్కువ ఒక్కడే కనిపిస్తాను నేను, ఎవరితో సంబంధం లేకుండా. అది సపరేట్ క్యారెక్టర్, అది సెపరేట్ క్యారెక్టర్. కానీ ఒక్క ఫోన్ కట్టితే ఎంతో ఇంప్రెస్ అయ్యారు జనం. ఎమోషన్ అట్లా అంటే ఎక్కడో చిన్న ఒక డైలాగులో ఆ స్పార్క్ ఉంటుంది, అది మనకు తగిలిందంటే చేసేయడం. ఇంకా చేసేయడం. తర్వాత ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా అంటే ప్రతి నటుడికి పైగా మీలాగా ఒక ఫ్యాసినేషన్, ఒక ఫ్యాన్సీ, ఒక ఎక్సైట్మెంట్ తో వచ్చిన వాళ్ళకి మనం అలాంటి క్యారెక్టర్లు చేయాలి, అలాంటి ఆర్టిస్ట్ గా మనకు పేరు రావాలి అనే ఒక ఇమాజినేషన్ అనేది చాలా న్యాచురల్ గా ఉంటుంది. అదేం పొరపాటు కాదు, కాదు. అది లేకపోతే నట్లే కాదు, అసలు కాదు. 100%. మీకు ఎవరు సార్ ఇన్స్పిరేషన్? జీవితంలో గోల్ లేకుండా బతకడం ఎంత ఇదో ఇది కూడా అంతే. కరెక్ట్. మీకు ఇన్స్పిరేషన్? నాకు ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు ప్రతి మంచి ఆర్టిస్ట్ ఇన్స్పిరేషనే, కానీ ఎస్పెషల్లీ నేను ఇన్ఫ్లుయెన్స్ అయిన వ్యక్తులు చెప్తున్నాను. నేను లేట్ 70s వచ్చి, అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఈ పాయింట్ కూడా. NFDC ప్రొడ్యూస్ చేసిన ఫిలిమ్స్ బాగా చూసేవాడిని నేను. అంటే నాకు బాగా మనసుకు నచ్చేవి ఆ సినిమాలు. ఒక శ్యామ్ బెనగల్వి, ఒక గోవింద్ నిగలాని, సత్యజిత్ రే, మృణాల్ సేన్, వీళ్ళ సినిమాలు చూసేవాడిని ఎక్కువ. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాదు, ప్యారలల్ సినిమాలు. అవి బాగా నాకు ఇష్టం. అంటే చాలా న్యాచురల్గా ఉండేవి, చాలా రియలిస్టిక్ అప్రోచ్ ఉండేది, కథలు కానీ అంటే లైఫ్కి దగ్గర ఉండేవి. అవి బాగా ఇష్టపడేవాడిని. అప్పుడు అది ఉధృతి జరిగింది, ఉధృతంగా వచ్చినాయి ఆ సినిమాలు వరుసగా. డిఫరెంట్ కాన్సెప్ట్స్, క్యారెక్టరేషన్స్, మామూలు క్యారెక్టర్స్ కాదు అవి. అప్పుడు ఈ యాక్టర్స్ అంతా ఎమర్జ్ అయ్యారు. ఒక నసీరుద్దీన్ షా, ఒక ఓం పూరి, శబానా హాష్మి, స్మితా పాటిల్, కుల్భూషణ్ ఖర్బందా, ఇట్లా ఒక ఒరవడి వచ్చిందనమాట, ఒక వెల్లువలా వచ్చింది. అన్ని బ్యూటిఫుల్ ఫిల్మ్స్, బ్యూటిఫుల్ క్యారెక్టరేషన్స్. అసలు వీళ్ళు దాంట్లో ఒదిగిపోవడం, అవి చాలా ఇంప్రెస్ అయ్యేవాడిని. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది నా మీద చాలా. తర్వాత ఇర్ఫాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్దికీ, మన తెలుగులో కూడా అద్భుతమైన నటులు వచ్చారు కదా. అవునండి. అంటే చాలామంది ఉన్నారు, ఇక పేరు చెప్పలేం. కానీ అట్లా అంటే పర్ఫార్మెన్స్ చేసి ఒక క్యారెక్టర్లోకి ఒక పరకాయ ప్రవేశం చేసే ప్రతి ఆర్టిస్ట్ నాకు ఇన్స్పిరేషనే. అందరు కూడా అంటే నిజంగా క్యారెక్టర్ కనిపించి, యాక్టర్గా క్యారెక్టర్ కనిపించే స్థాయి ఉన్న వాళ్ళందరూ ఇష్టం మనకు. అది ఫాలో అవుతాను నేను. ఓకే. ఇప్పుడు బాగా బిజీగా ఉన్నారండి? ఓకే, బాగా బిజీ అంటే ఇప్పుడు ప్రతిదీ వచ్చిందల్లా చేసుకుంటూ పోతే డబ్బుల కోసం అట్లా అనుకుని అంటే చేయడానికి మనకు ఇన్స్పిరేషన్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎంతో కొంత ఇన్స్పిరేషన్ చెప్పినట్టు ఒక సీన్ వేషం అయినా పర్లేదు, దానికి వాల్యూ ఉండాలి, కీమత్ ఉండాలి దానికి. అది ఉంటే చేయడానికి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మీరు బాగా స్ట్రగుల్ అయ్యి 10-15 ఉద్యోగాలు, ఎక్కడో మిర్యాలగూడ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి చాలా స్ట్రగుల్ అయ్యి అన్ని విధాలా ఇప్పుడు కంఫర్టబుల్ గా ఉన్నారు సార్ లైఫ్? కంఫర్టబుల్ అనేది మైండ్ సెట్ అండి.
ఓ. దానికి ఎక్కడ కొలత ఉందా? పరిమితి లేదు. కోరికకి అంతుందా? కోరికలు పెరుగుతూ పోతుండే అట్లా. అవును. సైకిల్ నుంచి మోటార్ సైకిల్ నుంచి కారు నుంచి ఇంకా పెద్ద కారు. అవును. దానికి అంతే లేదు కదా. అవును సార్. కానీ ఇట్స్ మైండ్ సెట్. కంఫర్టబిలిటీ అనేది మైండ్, హౌ యూ ఫీల్. బట్ రిలేటివ్లీ స్పీకింగ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. యూఆర్ కంఫర్టబుల్. యాక్టర్ గా, పర్సనల్ గా, ఫ్యామిలీ వైజ్, ఎవ్రీథింగ్, అన్ని రకాలుగా. ఇప్పుడు ఇది రేపు 24వ తారీఖున రిలీజ్ అవుతుంది, గాంధీ తాత చెట్టు. ఏంటి సార్ ఆ కాన్సెప్ట్ అసలు? గాంధీ తాత చెట్టు, అదే చెట్టుతో లవ్ అని అంటున్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే గాంధీ తాత ఆయన చెట్టు, ఆయన నాటిన చెట్టు అనే, ఆయన పెంచిన చెట్టు అనే అట్లా అర్థమవుతుంది జనాలకి. కానీ మీరు ఆ పోస్టర్గా నేను చూస్తే అక్కడే అర్థం చేసుకుంటే తెలుస్తుంది. గాంధీ వేరే రాశారు, తాత వేరే రాశారు, చెట్టు వేరే రాశారు. ఓకే. అవును, అవును. గాంధీ తాత కలిపి రాయొచ్చు కదా. రాయొచ్చు, అదే సింగిల్ లైన్ లో ఉండొచ్చు. కానీ 3 లైన్స్ ఉంటాయి. అంటే గాంధీ వేరు, తాత వేరు, చెట్టు వేరు. గాంధీ అమ్మాయి పేరు, మనవరాలి పేరు. ఓకే. ట్రైలర్ చూస్తుంటే మీకు అర్థం చూసాను. కొడుకు అడుగుతాడు కదా, ఆడపిల్లకు గాంధీ పేరు ఏంది ఆయన అని అంటే, అరే ప్రపంచం ముందు వచ్చే మనిషి, ఆయన పేరు ఆడకైతే మోగైతే ఎవరికైనా పెట్టుకోవచ్చు అని అంటాడు కదా. అట్లా మనవరాలకి గాంధీ అని పేరు పెడతాడు తాత. సో ఆ గాంధీకి ఒక తాతకు ఒక చెట్టు. ఓకే. ఆ చెట్టు గురించి ప్రస్తావన, అంటే పర్యావరణ పరిరక్షణ. చెట్టు అనగానే పర్యావరణమే కదా, అంతేగా, అది థీమ్. దాంట్లో గాంధీయన్ ఫిలాసఫీ అంటే నాన్ వైలెన్స్, వాల్యూ సిస్టమ్స్, అవన్నీ కూడా పొదగబడినాయి ఈ కథలో. కాబట్టి ఒక మంచి అర్థవంతమైన కథ, మంచి వాల్యూ సిస్టమ్స్ ఉన్న కథ, అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఉన్న కథ, ఎమోషనల్ జర్నీ ఉండే కథ. ఇది కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ కి, వాళ్ళకి అంటే మీకు నచ్చచ్చు, ఎందుకంటే మీకు శ్యామ్ బెనగల్ వాళ్ళకి నచ్చుతుంది 100%. అవును. అయితే ప్రివ్యూల్లో అందరికీ నచ్చింది, అన్ని ఆల్ ఏజ్ గ్రూప్స్, చిన్న పిల్లల నుంచి టీనేజ్ వాళ్ళకి, యుక్త వయసు వాళ్ళకి, మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి, ఓల్డ్ ఏజ్, అందరికి నచ్చింది సినిమా. ఓకే. కాదు, మీ సినిమాకి ఒక చిన్న కమర్షియల్ అట్రాక్షన్ ఒకటి ఉంది. ఆ అమ్మాయి సుకృతి ఇప్పుడు ఆల్ ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ సుకుమార్ గారి అమ్మాయి అవడం వల్ల 100% ఆ అట్రాక్షన్ కొంతవరకు అని. అమ్మాయికి అవార్డు రావడం, ఫస్ట్ సినిమాకి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు రావడం. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, ఆ అమ్మాయికి ఇంకేదైనా ఇచ్చేయాలి. జుత్తు కూడా తీయించుకుని యాక్ట్ చేసిందంటే ఎంత కమిట్మెంట్ ఉండాలండి. అదే నేను షాక్ అయిపోయా. అసలు జుట్టు అనేది ఫ్యాసినేషన్ కదా ఎవరికైనా. అంటే వీఆర్ ఆల్ అబ్సెస్డ్ విత్ హెయిర్. ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా కాదా? అవునండి. అటువంటిది అమ్మాయిలకి ఇంకెక్కువ ఉంటుంది కదా. ఎక్కువ కదా. ఇప్పుడు ఆ ఏజ్ గర్ల్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది కదండి. మరి అటువంటిది సాక్రిఫైస్, అది ఒక రకంగా చెప్పాలంటే. అంటే మొన్న నేను ఈవెంట్లో కూడా చెప్పాను, మన చిన్నతనంలో పెర్సిస్ కంబట్ట అని ఒక ఆర్టిస్ట్. అవునండి, నేను విన్నాను మీరు మాట్లాడి. పెర్సిస్ కంబట్ట ఉన్నారా మీరు? ఓకే. స్టార్ ట్రెక్ అనే సినిమా కోసం, స్టార్ ట్రెక్ వెరీ పాపులర్ ఫిల్మ్ అది. అవును, స్టార్ ట్రెక్. దానికోసం ఆమె షీ హాస్ షేవెన్ హర్ హెడ్. అంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి దానికి, మామూలు కమిట్మెంట్ కాదు అది. అయ్యో, అటువంటిది ఈ అమ్మాయి చేయడం అనేది అసలు అమేజింగ్ కదా. మా నాన్నగారు డైరెక్టర్ అయిపోయాక, పెద్ద డైరెక్టర్ అయ్యాక పెద్ద గెడ్డలు పెంచుకున్నారు ఆయన. ఈ అమ్మాయి జుత్తు తీసి ఆయన జుత్తు పెంచుకున్నారు, ఈ అమ్మాయి జుత్తు తీసి ఏదైనా సుకుమార్ గారి కూతురు అనిపించుకున్నారు. గ్రేట్ కదా అసలు. అంటే అంత స్ట్రాంగ్ గా ఉండడం ఒక క్యారెక్టర్. సినిమాలో కూడా క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే. ఆ వ్యక్తిగతంగా కూడా అమ్మాయి క్యారెక్టరిస్టిక్స్ అట్లా ఉన్నాయి చూడండి అసలు. మరి అంటే చాలా సామీప్యత ఉంది సినిమా క్యారెక్టర్ కి, ఇక్కడ ఒరిజినాలిటీకి. అంటే ఒక రెసిల్యూట్ కరెక్ట్ ఫర్మ్ గా ఉండడం, డెసిషన్ తీసుకుంటే అంతే అది జరిగి తీరాలంటే ఉండడం, అది గ్రేట్ కదా. అంటే ఏదైనా ఫన్ గిన్నె అన్ని ఉన్నాయండి, లేకపోతే సీరియస్ గా నిజంగా ప్యారలల్ ఫిల్మ్ లాగా
ఛాంపియన్ లేదు, fun కూడా ఉంది. సినిమా వెళ్ళిపోతుంది. అంటే ఒకటి అంటే ఇటువంటి కథల్లో ఎక్కువ ఫన్ కి స్కోప్ ఉండదు, స్కోప్ అంటే డైల్యూట్ అయిపోతుంది కదా, చెప్పాల్సిన పాయింట్ సీరియస్నెస్ పోతుంది. పాయింట్ ఏదైతే ఫన్ ఉంటుంది. ఇప్పుడు చిన్న ఫన్ అనేది దానికోసం ప్రత్యేకించి కామెడీ ట్రాకులు రాయడం అట్లా కాదు, దానిలోనే ఉన్న దాంట్లో ఫన్ ఎక్కడంటే అక్కడ పుడుతుంది. ఇప్పుడు ఆ ట్రైలర్ లోనే ఇద్దరు పిల్లలు డిస్కస్ చేసుకుంటారు, అరే ఏంద్రా రోజు ఇట్లా తయారవుతుంది, ఇది ఎట్లా బతా ఇది అంటాడు వాడు ఆ ఏజ్ లో. అది చూసే వాళ్ళకి డెఫినెట్ గా హ్యూమరే కదా అది, వాడి వయసుకి వాడేదో పెద్ద ఇట్లా బతరా ఇది అంటాడు వాడు. అది కాదు, వాడేదో 60 ఏళ్ల వృద్ధుళ్ళ అలాగా. సో అట్లా అంటే సిచ్యువేషనల్ కామెడీ అదే అట్లా ఉంటుంది. ఓకే, ఎలా ఉంది మల్లాది గారి ఆవిడ డైరెక్షన్? షీఈస్ గుడ్, అంటే డెబ్యూటెంట్ డైరెక్టర్, బట్ అంటే ఆమె కూడా మంచి రైటర్. ఆమె లేనిది ఇటువంటి అంటే మహానటికి రాసింది ఆవిడ. అవును, మనమంతా ఏది మన మలయాళం మోహన్ లాల్ గారు సినిమా మనమంతా, తనే రైటర్ దానికి. తర్వాత అమ్ము అనే ఒక సినిమాకి డైలాగ్ రాసింది, అమ్ము. తర్వాత బృందా అని ఈ మధ్య త్రిష వెబ్ సిరీస్ వచ్చింది కదా, తన డైలాగు దానికి. సో క్వాలిటీ ప్రాజెక్ట్స్ అంటే క్వాలిటీ రైటర్, అంటే ఒక విజన్ ఉన్న రైటర్. ఏది పడితే గీక్ అవతల పడేయడం కాదు, సబ్స్టాన్స్ ఉంటుంది దాంట్లో, వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి. అట్లా ఒక స్ట్రాంగ్ బేస్ ఉన్న రైటర్, అంటే బాగా చదువుకున్న అమ్మాయి. సో స్క్రిప్ట్ అద్భుతంగా ఉంటుంది, డైరెక్షన్ కూడా బాగుంది. కాబట్టి సినిమా 14 అవార్డులు వచ్చాయి సినిమాకి. మెయిన్ ఏంటంటే ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్. అందరూ మీరు యూఆర్ డెడికేటెడ్ పర్సన్ టు సినిమా. వాళ్ళు అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు పద్మావతి మల్లాది, శేషసింధురావు. వాళ్ళిద్దరి అంటే ఈమె రాసింది, ఆమె నేను ప్రొడ్యూస్ చేస్తాను, అది ఏం లేకుండా. అదే 5,000-6,000 ఉన్నాయని చెప్పి అక్కడ మొదలైన ఒక జర్నీ ఇవాళ అసలు ఎంత అమేజింగ్ రిజల్ట్ ఇది. అవును, అంటే ఎంత పట్టుదల కావాలి, ఎంత నమ్మకం కావాలి వాళ్ళ మీద, డివోషన్, డెడికేషన్. సో దే అచీవ్డ్ ఇట్. అమ్మాయిలు, ఇద్దరు అమ్మాయిలు కలిసి అచీవ్ చేశారు. ఏముందిలేండి సార్, ఇవాళ రేపు అమ్మాయిలు అన్న మాట మనం ఎందుకంటే ఆడపిల్లలు స్పేస్ లోకి వెళ్ళి వచ్చిందండి సునీత విలియమ్స్, కష్టం. ఎన్ని హర్డిల్స్ ఉంటాయి మామూలుగా చెప్తున్నా, అంటే హర్డిల్స్ ఈవెన్ ఫర్ మ్యాన్ ఆర్ ఉమెన్. లేదు, వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. మనలాగా తిరగలేరు, మనలాగా పోలేరు. సో వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి నేను అనేది. అవును, వాటిలోంచి దాటుకుంటూ వచ్చి వాళ్ళు అనుకున్న డ్రీమ్ని వాళ్ళు రియలైజ్ చేయడము, ఇవాళ ఈ స్థాయికి రావడము. సినిమా ఇవాళ ఏంది పెద్ద టాక్ అయిపోయింది కదా, ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది ప్రతి వాళ్ళ నోట్లో. ఇట్ హాస్ బికమ్ ఎ టాపిక్. ఇట్ బికమ్ ఎ టాపిక్. ఏది ఇక్కడ 3 సినిమాలు రిలీజ్ అయ్యి, గేమ్ చేంజరు, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం, 3 సినిమాలు వచ్చి అందులో సంక్రాంతికి వస్తున్నాం పెద్ద హిట్, మామూలు హిట్ కాదు, ఫినామినల్ హిట్. అలాంటి ఒక సందడిలో కూడా గాంధీ తాత చెట్టు అన్నది బాగా వినిపిస్తుంది అందరికి. ఏంటి అంటే నాకు షాకింగ్ ఏంటంటే ప్రతి వాళ్ళు ఇదే టాపిక్ మాట్లాడుతున్నారు. కనిపిస్తే ఎప్పుడు సార్ రిలీజ్, మంచి సినిమా అనుకుంటా, చాలా బాగుంది ట్రైలర్, నాకు రోజు మెసేజ్లు, కొందరు ఫోన్లు చేయడం, దగ్గర వాళ్ళు ఫోన్లు చేయడం, ఫ్రెండ్స్ అడుగుతారు కదా. అంటే ఇంత బజ్ రావడం ఏంటనేది ఎగ్జాక్ట్లీ. అంటే ఒకటి సుకృతి, అంటే పెద్ద డైరెక్టర్ కూతురు, అది ఒక పాయింట్. సినిమా బాగాలేకపోతే ఇన్ని అవార్డులు రావు. 14 అవార్డ్స్ అంటే ప్లస్ ట్రైలర్, ఇవన్నీ కూడా సినిమా బాగుంటేనే జరుగుతాయి. ఇవన్నీ రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సినిమాలు కూడా జనం బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఏమైతుందంటే ఇది ఒక రిలీఫ్ లాగా. ఇప్పుడు బలగం లాంటి సినిమాని యాక్సెప్ట్ చేసి అంత పెద్ద హిట్ అవడం, ఇక్కడే కదా ఆంధ్రలో కూడా పెద్ద హిట్ అది. బలగం రాయలసీమలో బాగా ఆడింది, అన్ని ఏరియాస్ లోని బాగా కలెక్ట్ చేసింది సినిమా. సో ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్సో ఫెడ్ అప్. వెంజెన్స్, ఇది కరెక్ట్, వైలెన్స్, అబ్సీనిటీ, బూతు డైలాగులు, ఏదో మొత్తానికి అలాంటి సినిమాలను అయితే చూడట్లా. ఓటీటీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. టోటల్ రిలీఫ్ కదా అసలు.
యూ ఫీల్ లైక్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ గార్డెన్ అండ్ యు ఆర్ హిట్ బై ఏ నైస్ కూల్ బ్రీజ్. ఆ ఫీలింగ్ వస్తుంది ఈ సినిమాలో. సూపర్ అండి, సూపర్. కాబట్టి పీపుల్ విల్ లైక్. మీరు రచయిత కదా, అందంగా పోయిటిక్ గా చెప్పారు. అంతే కదా. పార్క్ లో కూర్చున్నప్పుడు ఒక చల్లటి పిల్లతో మీరు వచ్చి ఇట్లా తగిలిపోతే ఆ ఫీలింగ్ అది అనుభవించాల్సిందే. అనుభవించాలి తప్పితే ఎంత రాసినా కనెక్ట్ అవుతుంది. అద్భుతం అని చెప్పాలి. అటువంటి ఈ సినిమా మీకు బాగా ప్లస్ అవుతుందండి మీ కెరీర్ కి అనుకుంటున్నాను. డెఫినెట్ గా అనుకుంటున్నాను. అంటే ఏం లేదు ఇప్పుడు, అంటే మీకు తెలియని కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. మనం ఎంత కష్టపడ్డా కూడా సినిమా ఆడకపోతే వేస్ట్ కాదా? 100%. సినిమా ఆడాలి, సినిమా జనంలోకి వెళ్ళాలి, సినిమా హిట్ అవ్వాలి, అప్పుడు గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు వేరేగా ఉంటుంది. ఇప్పుడు సినిమా అటు ఇటు చేసినా అతను చాలా బాగా చేశాడు రా సినిమాలో, సినిమా బాగుంది కానీ ఆడలేదు, ఇలాంటి వెర్షన్లు కూడా మనం విన్నాం కదా. హిట్ అయితే లెక్క వేరే. అప్పుడు గాంధీ తాత ఐరన్ లెగ్ అనే పదం ఎట్లయితే వచ్చిందో ఒక హిట్ సినిమాలో ఉంటే గోల్డెన్ లెగ్ అని వస్తుంది. అవును. ఎవ్రీబడి ఇప్పుడు మీకు గోల్డెన్ లెగ్ ఐరన్ లెగ్? ఐఎమ్ గోల్డెన్ లెగ్. ఫెంటాస్టిక్. ఏ సినిమాలు చేస్తున్నారు ఇంకా? స్వయంభూ నడుస్తుంది. ఠాగూర్ మధు గారు ప్రొడ్యూసరు, నిఖిల్ హీరో. దాంట్లో పీరియడ్ ఫిల్మ్, మంచి క్యారెక్టర్. కానీ మీ జర్నీకి జోహార్ అండి. నిజంగా మీరు ఒక కేస్ స్టడీ. మిమ్మల్ని చాలా మంది స్ఫూర్తిగాను ఆదర్శంగాను ఒక ఉదాహరణగా తీసుకోవాలి మిమ్మల్ని. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు అన్నారే పెర్సెవరెన్స్ అని. పర్సివరెన్స్ ఉండాలి, ఆ మక్కువని చంపుకోకుండా నిలబడాలి. ఇవన్నీ గ్రేట్ సార్, గ్రేట్. మీరు ఇంకా మంచి మీరు అన్నట్టుగా గాంధీ తాత చెట్టుతో మీరు గోల్డెన్ లెగ్గా ప్రూవ్ అయ్యి ఇంకా మంచి క్యారెక్టర్లు చేయాలి. మీకున్న ప్యారలల్ సినిమా ఇంట్రెస్ట్కి సంబంధించిన మంచి క్యారెక్టర్, పెర్ఫార్మింగ్ క్యారెక్టర్లు మీకు వస్తే మీరు బాగా చేస్తారు. ప్యారలల్ అనగానే అవార్డులు అని ఇట్లా కాకుండా కూడా ఒక మంచి క్వాలిటీ సినిమా, వేర్ ఎవ్రీ క్యారెక్టర్, ద సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ లైవ్స్ ఆఫ్ పీపుల్. ఒక బతుకు సంబంధించిన బ్యాక్డ్రాప్లో వచ్చేవి. ప్రతి క్యారెక్టర్ ఒక ఆర్క్ ఉండడం, అది కష్టం కదా. అసలు ఎన్ని సినిమాలు వస్తుంది అట్లా? చాలా కష్టం. అటు స్క్రిప్ట్లు కూడా ఒక్కొక్కసారి అనుకోకుండా సెట్ అవుతాయి. అంతే. ప్రతి స్క్రిప్ట్ గొప్ప స్క్రిప్ట్ అనలేము మనం. ఎప్పుడో ఒకసారి వస్తుంది, అది మనకి అదృష్టం ఉండదు. అంతే, లక్. ఇప్పుడు శంకరాభరణం వచ్చింది, లక్ అది. అంతే కదా. మనం దాంట్లో పార్ట్ అవడం అంటే మనకి రాసిపెట్టుంది. మీకు రాసిపెట్టుంది గాంధీ తాత. అంతే. నిజంగా అన్ని కూడా ఇప్పుడు మల్లేశం నాకు రాసి నేను ప్రయత్నించకుండా రావడం అనేది గొప్ప విషయం. అనగనగా పోతుంది. అది బౌన్స్ బ్యాక్ ఆఫ్ తెలంగాణ సినిమా మల్లేశం. అది చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఘట్టం అది మల్లేశం. 100%. సో మీ ప్రయాణం అక్కడి నుంచి మళ్ళీ మొదలైంది, బ్రహ్మాండంగా మంచి సినిమాతో మొదలైంది. ఈ ప్రయాణం అప్రతిహతంగా చాలా విజయవంతంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మా హిట్ టీవీ తరఫున మీకు శుభాకాంక్షలు, అభినందనలు అన్నీ తెలియజేస్తున్నాండి. అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అది ఆనంద్ చక్రపాణి గారి తాలూకు జర్నీ. అందులో ఆ ప్రయాణంలో పదనిసలు, సరిగములు అన్నీ కూడా ఆయన చాలా క్లుప్తంగా చెప్తున్నప్పటికీ అందులో ఎంతో డెప్త్ ఉన్నది, లైఫ్ ఉన్నది, తెలంగాణ జనజీవితం ఉన్నది. ఆ రోజున మా మారుమూల ప్రాంతాల్లోని కుంటుపడ్డ ప్రగతి, అభివృద్ధి, వాటి అక్కడి నుంచి ఆయన అలాగే ఇవాల్వ్ అయ్యి ఈ రోజున ఈ స్టేజ్కి వచ్చారు. హిస్ లైఫ్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ మెనీ పీపుల్. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.